భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శివాభిషేకం సందర్భంలో తన్మే మన శివ సంకల్పం వస్తు అని అంటారు కదా, దీని అర్థం ఏంటి? తత్ మే మనః శివ సంకల్పం అస్తు అంటే నా మనస్సునందు శివ సంకల్పము ఉండుగాక. శివ అన్న అర్థానికి శుభము, మంగళము, క్షేమము, భద్రము. శుభమైన సంకల్పము ఎప్పుడూ నా మనస్సులో ఉండుగాక. మనరేవ కారణమితి మోక్షబంధనాత్. మోక్షానికైనా బంధనానికైనా కారణము నీ మనస్సే. ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ మేకింగ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అని ఆంగ్లంలో ఒక సామెత. నీ స్వర్గం లాంటి జీవితాన్ని నరకంగా మార్చేది, నరకాన్ని స్వర్గంగా మార్చుకోవడానికి ఉపయోగపడేది నీ మనస్సే. ఆ మనస్సును నువ్వు సరైనటువంటి మార్గంలో పెట్టుకోగలిగితే, శివుడే ఆ మనస్సులో నివాసం ఉండగలిగితే, నీకు వచ్చే ప్రతి ఆలోచన శివము, మంగళము, భద్రమై ఉండగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనం కుట్ర, కుతంత్రం, నకారాత్మక భావనతో చేసేటువంటి పనుల వల్ల వచ్చే సుఖం ఏది శాశ్వతము కాదు, సరి అయినది కాదు. దానివల్ల వచ్చే పరిణామము నీకు శుభ ఫలితాలను ఇవ్వదు. పరిణామానంతరం కూడా సత్ఫలితాలనే ఇవ్వగలిగిన సుఖమే నిజమైన సుఖం. అది నువ్వు పొందాలి అంటే నీ సంకల్పం సరి అయినదై ఉండాలి. దానిలో శివుడు నివాసం ఉండాలి. శివుడి ఆలోచన ఎలా ఉంటుంది? నాలం వా పరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్చపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోదీర్ణమేవ త్వయా. సముద్రమథనం జరిగేటప్పుడు హాలాహలం బయటకు వస్తే దేవదానవులంతా పరిగెత్తుతూ ఉంటే వాళ్ళను రక్షించటం కోసం ఆ గరళాన్ని గొంతులో పెట్టుకున్నాడు. అమృతం వచ్చినప్పుడు ఎవ్వరూ వెళ్ళి విషం మింగేవు కదా శివ, అమృతం తాగుతామని అడగలేదు. అడగాలని ఆయన అనుకోలేదు. ఇలా పరోపకారం అంటే ఏమీ ఆశించకుండా ఎదుటివాడి సంక్షేమం కోసం విషాన్నైనా గొంతులో నిలుపుకోగలిగిన తత్వమే శివతత్వం. అది నీ జీవితానికి సారథి అయినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు పొందే సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు వర్ణించలేవు. మరి ఇంత తెలిసినా మనం ఎందుకని అలా శివుడిలా మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం అంటే, చమత్కారంగా ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. మౌళౌ గంగా శశాంకౌ కరణచరణ తలౌ శీతలాంగా భుజంగా వామే భాగా ద్రయార్ద్ర హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇత్తం శీతం ప్రభూతం కనక సభాధాద సోఢుం క్వ శక్తి. ఆయన యొక్క రూపాన్ని ఒకసారి చూస్తే నెత్తి మీద గంగా చంద్రుడు ఇద్దరు చల్లదనాన్ని ఇస్తారు. ఒంటి నిండా పాములు, పాముల యొక్క కింది భాగం ఎంత చల్లగా ఉంటుందో. ఇహ దయార్ద్ర దుహిత, దయార్ద్ర హిమగిరి దుహిత, దయే స్వరూపంగా కలిగిన పార్వతీదేవి ఆయన ఎడమ భాగంలో ఉంటుంది. ఒంటి నిండా చందనమే. ఇంత చల్లగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా హిమగిరి మీద? అది కూడా అంటే నా హృదయం అనేటువంటి గుహలో కోరికల వేడి విపరీతంగా ఉండటం వల్ల నా హృదయంలో నిన్ను పెట్టుకోగానే అంత చల్లదని నీకు కావాల్సి వస్తుంది నా కోరికల వేడిని తట్టుకోవటానికి. కాబట్టి నేను గనక కోరికలను వదులుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు, నీ చల్లదనాన్ని అందరికీ అందిస్తావు కదా అని జగద్గురు బోధలో ఆదిశంకరులు అంటారు. తెలుసుకోవలసిన సత్యం ఒక్కటే, కోరికలు నీ మనస్సును మధిస్తూ ఉంటే నిరంతరము మనస్సు వికారం చెంది చంచలమయ్యి స్థిరంగా లేని నేపథ్యంలో సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటూ ఆ శివాన్ని, ఆ శుభాన్ని, ఆ భద్రతను, ఆ క్షేమాన్ని నువ్వు కోల్పోతుంది.
అలా కాకుండా శివుడిలా నిశ్చలమైన ధ్యానంలో నువ్వు ఉండగలిగితే కుబేరుడు మిత్రుడట, ఆదిశక్తి అలేనట, అందరొచ్చి మొక్కేరట, అడుక్కుంటూ తిరిగేవట. ఆయన తత్వం ఒకసారి చూస్తే ఆయన మిత్రుడు కుబేరుడు, ఆయన భార్య ఆదిశక్తి, అందరూ వచ్చి ఆయనకు మొక్కుతూ ఉంటారు. కానీ అందరినీ ఆయన భిక్షం అడుగుతూ ఉంటాడు. ఏమిటి దాని ఆంతర్యం ఆలోచిస్తే, మీరంతా మీ హృదయాలలో నన్ను పెట్టుకోగలిగినట్టయితే కుబేరుడిలాగా ఆనందంతా నవనిధులతో ఉండగలుగుతారు, నన్ను ఎందుకు మర్చిపోతున్నారయ్యా అని జ్ఞాపకం చెయ్యటం కోసం ఆయన భిక్షం ఎత్తుతున్నాడు. అలాంటి శివుణ్ణి నా మనస్సులో సంకల్పంగా నేను పెట్టుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది అన్న భావనతో అభిషేకం చేస్తాం. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకాత్ ఆత్మశుద్ధి అని. అభిషేకం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. నీలో ఆ శివ చైతన్యమే ఉన్నది, కానీ నీవు ఆ శివుడిలాగా ఆ శివ చైతన్యం నీలో ఉందనన్న సత్యాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? కారణం త్రికరణాలు శుద్ధిగా లేకపోవటమే. కనుక శివుణ్ణి హృదయంలో సంకల్పంగా పెట్టుకుంటూ అభిషేకం చేయగలిగినట్టయితే త్రికరణాలు శుద్ధి అయి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కోసమే తన్మే మన శివ సంకల్పమస్తు అనుకుంటూ మారేడు దళాన్ని ఆ స్వామి మీద పెట్టి ఆ కోరిక కోరుకుంటారు అభిషేకం చేసే ప్రతి శివభక్తుడు. గురుగారు, ఇక మరో సందేహం. కాశీఖండం అయఃపిండం అని అంటారు కదా, దీని ఆంతర్యం ఏమిటి? కాశీఖండం యొక్క ప్రత్యేకత ఏంటి? కాశీఖండం అయఃపిండం నైషధం విద్వదౌషధం అంటారు. అంటే కాశీఖండము ఇనుపగుండు లాంటిది, నైషధము విద్వాంసులకు ఔషధం లాంటిది. కాశీఖండం అనేది స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందించినటువంటి అద్భుతమైన ఉద్గ్రంథం. 12,000 శ్లోకాలతో 100 అధ్యాయాలతో సకల వాంగ్మయాన్ని నిక్షిప్తం చేసిన అద్భుతమైన వాంగ్మయమే కాశీఖండం. దానిలో అన్ని దేవతల ఆరాధన విధి విధానాలు చెప్పబడ్డాయి. ఉపనిషత్ సారం నిక్షిప్తం చేయబడింది. వేదాంతం యొక్క జ్ఞానము తెలియజేయబడింది. ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి ధర్మశాస్త్రము, మంత్రశాస్త్రము, వేదాంతము, ఉపనిషత్తు, షణ్మతారాధన ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే వినటానికి ఆనందంగా ఉండటం కోసం శివ కథను వాటన్నింటికీ అనుసంధానం చేస్తూ మనకు అందజేయబడింది. ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని స్కాంద పురాణంలో వ్యాసుడు మనకు అందజేస్తే మన అదృష్టం ఏమిటి అంటే దాన్ని తెలుగులోకి అనువదించిన వారు కవి సార్వభౌముడు శ్రీనాథుడు. అద్భుతమైనటువంటి కవి సమయాలతో ఆయన ఈ గ్రంథాన్ని మనకు అందించారు. భవు భవానీ భక్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూన భోది వ్యాప్తు భువన వంజు భగవంతు భర్గుని భసితంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భాగీరథి మౌళి భగవద్విపాటుని భూషితాంగుని భస్మభూతి విదుని భామిని సువిలాసార్థువామ భాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజుల కతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలు కోకొల్లలు మనకు కాశీఖండంలో కనపడతాయి. శ్రీనాథుడు రచించిన ఈ పద్యాలన్నీ నిజంగా మనం శ్రద్ధతో చదివగలిగితే ఇనుప గుండులాగా ఏమీ అనిపించవు, కానీ అర్థం చేసుకొని ఆ తత్వాన్ని అన్వయించుకుంటూ జీవితం గడపటం కొంచెం క్లిష్టం. కనుక ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కాశీ ఖండం అయఃపిండం. అది అర్థం చేసుకోగలిగితే
నీకు ముక్తిని ప్రసాదించి ఇహాన్ని పరాన్ని రెండింటినీ నీకు అందజేయగలిగిన అద్భుతమైన గ్రంథం. కనుక కాశీఖండంలో చెప్పబడినటువంటి గుణనిధి కథ కావచ్చు, వింధ్య పర్వతం యొక్క గర్వ నివృత్తి కావచ్చు, కాశీకి వచ్చిన వ్యాసుడు ఆహారం దొరక్క కోపంతో వెళ్ళిన వైనం కావచ్చు, ఇవన్నీ కూడా కథను ముందరికి నడిపిస్తూ చదివే వారికి ఆసక్తిని కలిగిస్తూ ఆనందాన్ని అందజేసే అద్భుతమైన ఉపాఖ్యానాలే. కనుక చదివే ప్రయత్నం చేద్దాం, ఆనందాన్ని అందుకొని జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. గ్రంథులు అని ఏ శ్లోకాల్ని అంటారు? గ్రంథులు అంటే ముడిలో అనే అర్థం కూడా వస్తుంది కదా. శ్లోకాల్ని గ్రంథులుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటి? వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన శ్యామప్రాస ఆశ్రమంలో తపస్సు చేస్తున్న సమయంలో ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ సృష్టిలోని రహస్యాలేమిటి, ఇవన్నీ కూడా ఆయన దర్శించగలిగాడు. అలా ఆయన దర్శించిన అద్భుతాలన్నింటినీ ప్రజాబాహుళ్యానికి అందజేయాలి అంటే దాన్ని గ్రంథస్థం చేయాలి. కానీ దర్శించినంత వేగంగా రచన చేయటం అసాధ్యం. ధర్మకామార్థయుక్తాని శాస్త్రాణి వివిధాని చ లోకయాత్రా విధానంచ దృష్టవాన్ స మహాముని. అన్నింటినీ ప్రజలకు అందించి వారి జీవితాన్ని అద్భుతంగా ఎలా మలచాలి అన్న ఆలోచనతో వ్యాసుడు సతమవుతున్న సమయంలో ఆకాశం నుంచి ఒక జ్యోతి స్వరూపం ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆయనే బ్రహ్మదేవుడు. ఆయన అన్నాడు, కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాముని. ఆ గణనాథుణ్ణి నువ్వు గనక ప్రార్థించగలిగితే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు, ఆయనను స్తుతించమన్నాడు. వెంటనే గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్తవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం అంటూ గణేశుణ్ణి ఆహ్వానించాడు. క్షిప్రప్రసాది గణేశుడు ప్రత్యక్షమే. ఏమిటి నీ కోరిక అని అడిగాడు. మనసులో ఉన్న కోరిక చెప్పాడు. నేను అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని దర్శించాను, ఆ దర్శించిన విజ్ఞానాన్నంతా ప్రజలకు అందించాలన్నది నా తపన, మీరు సహకరించాలి స్వామి అన్నాడు. ఏ కోరికను కూడా కాదనకుండా నెరవేర్చేవాడే విఘ్నేశ్వరుడు. ఆయనను నువ్వు ఆశ్రయించగలిగితే. వెంటనే గణేశుడు అన్నాడు, నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, కానీ ఒక్కటే నిబంధన, నువ్వు నేను రాసే వేగానికి అనుగుణంగా శ్లోకాలు చెప్పాలి. నేను రాసేటప్పుడు నువ్వు మధ్యలో ఆగినట్టయితే నేను రాయటం ఆపేస్తాను అని చెప్పగానే వ్యాసుడు అన్నాడు, అలాగే స్వామి, తప్పకుండా అలాగే చెబుతాను, కానీ రాసే ప్రతి శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి అని. బాగుంది, తప్పకుండా నేను అలానే అర్థం చేసుకుంటూ రాస్తాను అన్నాడు. వ్యాసుడు గణేశుడు కలిసి మహాభారత రచనకు శ్రీకారం చుట్టారు. ఇలా వాక్ప్రవాహం నడుస్తున్న సమయంలో ఎక్కడెక్కడైతే తన వాక్ప్రవాహానికి తన ఆలోచనకు అక్షరం స్ఫురించదో అప్పుడు వేదవ్యాసుడు కొన్ని వేరే శ్లోకాలు చెప్పాడు. అవి గణేశుడికి కూడా అర్థం కానంత క్లిష్టంగా ఉండే. గణేశుడు ఆలోచించే సమయంలో మళ్ళీ తన వాక్ప్రవాహాన్ని కొనసాగించేవాడు వేదవ్యాసుడు. ఇలా 8800 శ్లోకాలను గ్రంథులుగా ఆవిష్కరించారు వేదవ్యాసులు. అంటే వాటిని అర్థం చేసుకోవడానికి విద్యలకు అధిపతి అయిన గణాధిపతి కూడా కొంచెం ఆలోచించాల్సిన అగత్యం ఏర్పడింది. అలాంటి 8800 శ్లోకాలను గ్రంథులు అంటారు. మరి భారతంలో ఉన్న ఆ శ్లోకాలు ఏవి అంటే వ్యాసుడు అన్నాడు, అవి నాకు నా కుమారుడైన శుకుడికి తెలుసు, సంజయుడికి కూడా తెలుసో లేదో అని వాటిని భారతంలో నిక్షిప్తం చేసి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించారు. ఇలా వ్యాసుడు వినాయకుడు కలిసి 3 సంవత్సరాల పాటు చేసిన కృషికి తార్కాణమే 1,00,000 శ్లోకాల
మహాభారతం. అలాంటి మహాభారతాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు సకల విజ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతారు. కనుక గ్రంథులు అనబడే ఆ 8800 శ్లోకాలే నిజానికి వ్యాసుడు రాశాడు. మిగతా శ్లోకాలన్నీ వైశంపాయనుడు, సూతుడు రాశారని ఒక వాదన ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా వ్యాసుడు శిష్యులే కనుక దాన్ని కూడా స్వీకరించటంలో పెద్ద సమస్య ఏమీ లేదు. అలాంటి అద్భుతమైన భారతాన్ని ప్రతి భారతీయుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఆధునిక సమాజంలో కనపడుతుంది. గురుగారు, మహాభారతంలో కృపాచార్యుడి పాత్రకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కదా. అయితే కృపాచార్యుడికి ద్రోణాచార్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? కృపాచార్యుడు శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ఒక మహాయోగి, మహా ఋషి. ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన నుదుటి నుంచి ఒక ప్రకాశం వెలువడి 2 భాగాలుగా విడిపోయింది. ఒక జ్యోతి కృప, ఇంకొక జ్యోతి కృపి. ఆ పేర్లను తర్వాత శంతనుడు పెడతాడు. నిజానికి ఒక జ్యోతి పురుష రూపము, ఒక జ్యోతి స్త్రీ రూపము ధరిస్తుంది. ఈ ఇద్దరు పిల్లలు అరణ్యంలో ఉన్న సమయంలో వేట కోసం వస్తాడు శంతనుడు. ఈ ఇద్దరిని చూచి అంతఃపురానికి తీసుకువెళ్ళి భగవత్ కృప కారణంగా తనకు ఈ ఇద్దరు పిల్లలు దొరికారన్న సంతోషంతో కృప అని పిల్లవాడికి, కృపి అని ఆ పిల్లకు నామకరణం చేస్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత శరద్వంతుడికి శంతనుడి దగ్గర ఉన్న తన పిల్లల యొక్క స్థితి తెలిసి అక్కడ వాళ్ళు పెరిగి పెద్దవవుతున్నారన్నటువంటి విషయం తెలుసుకొని యోగ మార్గాన ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి వారితో సంభాషణ చేస్తాడు. అనంతరము ఆ కృప అనే పిల్లవాడికి తనకు తెలిసిన విలువిద్యనంతా నేర్పిస్తాడు. అద్భుతమైన అస్త్రశస్త్ర జ్ఞానం కలిగినటువంటి మహావీరుడు శరద్వంతుడు. కృప ఈ విజ్ఞానాన్నంతా అందుకున్న తరువాత అందరికీ దాన్ని బోధించటం ప్రారంభిస్తాడు. అప్పుడు కృపాచార్యుడవుతాడు. ఇలా పాండవులకు విలువిద్యను నేర్పి కృపాచార్యుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ శరద్వంతుని తనయుడు తన చెల్లెలైన కృపిని కౌరవ పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిస్తున్నటువంటి ద్రోణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఇలా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు భావమరుదులుగా భారతంలో అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తూ కథను ముందరికి నడిపిస్తారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు భారత యుద్ధంలో ప్రధాన భూమికను నిర్వహిస్తారు. గురుగారు, ఇక మరో సందేహం. గ్రహ దృష్టి అంటే ఏమిటి? గ్రహ వీక్షణ సరిగ్గా లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయా? ప్రపంచమంతా గ్రహముల యొక్క ఆకర్షణ శక్తికి లోబడి సంచరిస్తూ ఉంటాయి అన్నది జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం. పశ్యంతి సప్తమా సర్వే శని జీవ కుజ పునః అని జాతక చంద్రికలో ప్రతి గ్రహము తానున్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ఇది ప్రతి గ్రహానికి ఈ దృష్టి ఉంటుంది. దృష్టి అంటే ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది. మనం ఆధునిక విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రహముల వీక్షణను పరిశీలించినట్టయితే ఏ శక్తి అయినా తన ప్రభావాన్ని ఇంకొక ఆబ్జెక్ట్ మీద, ఇంకొక పదార్థం మీద ఎలా చూపిస్తుంది అని నిర్ణయించటం కోసం కాంపోనెంట్స్గా దానిని విడగొట్టి మరీ అనలైజ్ చేస్తారు. అలానే గ్రహముల వీక్షణ అనేది వాటి ప్రభావం జీవుల మీద ఎలా ఉంటుందో తెలియజేయటానికి మనము
తెలుసుకుంటున్న విజ్ఞానం. సప్తమ దృష్టి అనేది ప్రతి గ్రహానికి ఉన్నప్పటికీ శనికి తానున్న స్థానం నుంచి 7వ స్థానంతో పాటు 3, 10 స్థానాలను చూసే శక్తి ఉంటుంది. అలానే గురుడికి 5, 9 స్థానాలను, కుజుడికి 4, 8 స్థానాలను చూచేటువంటి లక్షణం ఉంటుంది. దీన్ని విశేష దృష్టి అంటారు. ఈ దృష్టులను ఆధారంగా చేసుకొని జాతకుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అన్నది వాడి భవిష్యత్తును నిర్ణయించేటువంటి అంశాలను తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఈ శుభ అశుభ గ్రహాల పరిస్థితిని నిర్ణయించడానికి గ్రహ దృష్టి ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మరి ఈ సామాన్య దృష్టి, విశేష దృష్టిలో ఏది ప్రాధాన్యత వహిస్తుంది అంటే, రాజయోగాన్ని మనం పరిశీలించేటప్పుడు అన్యోన్య దృష్టి అంటే సప్తమ దృష్టి మాత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అని జాతక చంద్రికలో పరాశరుడు తెలియజేశాడు. కనుక దృష్టుల ఆధారంగా గ్రహము యొక్క ప్రభావాన్ని నిర్ణయిస్తూ జాతకుని భవిష్యత్తును మనం లిఖించవచ్చు అన్నది ఈ గ్రహ వీక్షణల ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం. గురుగారు, ఇక మరో సందేహం. వషట్కారః అని విష్ణువుని ఈ నామంతో వ్యవహరిస్తారు కదా, దీని అర్థం ఏమిటి? స్వేచ్ఛయా సర్వం వశతి ఇది వషట్కారః అని నిరుక్తి వషట్కారః అన్న విష్ణు నామానికి వ్యాఖ్యానం చేసింది, నిర్వచనం చెప్పింది. అంటే ఈ సకల చరాచర జగత్తును స్వేచ్ఛగా తన వశం చేసుకొని నడిపించేవాడు కనుక ఆయన శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన అన్న శ్లోకంతో ఆ విష్ణు నామాలు ప్రారంభమవుతాయి. విశ్వం అంటే విష్ అనే ధాతువు ప్రవేశించట అన్న అర్థాన్ని చెప్తే, విష్ణు అన్న నామము వ్యాపించుట అన్న అర్థాన్ని ఇస్తుంది. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఆ మూల శక్తి ప్రవేశించి వ్యాపించి స్వేచ్ఛయా వశం కరోతి ఇది వషట్కారః. స్వేచ్ఛగా వీటన్నింటినీ నడిపించేటువంటి శక్తి కలిగినది. అయితే యజ్ఞో వషట్కారః అన్నది కూడా ఈ వషట్కారానికి చేసిన నిర్వచనమే. వషట్కారము అంటే యజ్ఞమే వషట్కారము. అర్థం చేసుకోవటానికి ఈ వశం చేసుకోవటం ఏమిటి, యజ్ఞం ఏమిటి అన్నటువంటి నిర్వచనాన్ని అర్థం చేసుకోవటానికి ఒక అద్భుతమైన కథ చెబుతాను. భారత యుద్ధము ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధాన్ని ఎలా అయినా సరే నివారించాలన్న ఆలోచనతో ధర్మరాజు కృష్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి రాయబారానికి పంపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ఇత్యాది వీరులందరినీ సభలో సమావేశపరిచి, కృష్ణుడు గోపాల బాలుడు, పాండవ పక్షపాతి, ఆయన వచ్చినప్పుడు ఎవ్వరూ లేచి నిలబడవద్దు అంటూ ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇది విన్న ద్రోణుడు చాలా బాధపడతాడు. శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు, ఆయన వచ్చినప్పుడు ఉచిత రీతిన ఆదరించి సత్కరించి పూజించాలి. కేవలం మానవ మాత్రుడని నువ్వు భావించినా మన ఇంటికి వచ్చిన అతిథి మనకు పూజనీయుడు, కనుక మనం లేచి నిలబడటం ఉత్తమం అని చెబితే దాన్ని ఖండిస్తాడు దుర్యోధనుడు. ఎవ్వరు లేచి నిలబడతారో వాళ్ళు శిక్షకు గురి అవుతారు అని శాసిస్తాడు. ఆ రోజు రానే వస్తుంది. కృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించి దుర్యోధనుడి ముందుకు వస్తున్న సమయంలో మొట్టమొదట దుర్యోధనుడే లేచి నిలబడి కృష్ణుడికి వెళ్ళి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి సత్కరించి ఉచిత ఆసనం చూపిస్తాడు. చర్చలన్నీ వెళ్ళిపోయిన తరువాత కృష్ణుడు సభారంగం నుంచి నిష్క్రమించిన తరువాత అప్పుడు తెలివి వస్తుంది దుర్యోధనుడికి. ఎందుకు అందరూ లేచి నిలబడ్డారు అని ప్రశ్నిస్తాడు. వాళ్ళంతా అంటారు, రాజా, కృష్ణుడు వచ్చినప్పుడు నువ్వే లేచి నిలబడ్డావు, నువ్వు నిలబడ్డప్పుడు మేమంతా కూడా నిలబడాలి కదా, నువ్వు మా ప్రభువు కదా
అంటే నమ్మశక్యం కాక కర్ణుణ్ణి అడుగుతాడు దుర్యోధనుడు, కర్ణ ఇది నిజమేనా? అవును మిత్రమా, మొట్టమొదట నువ్వే లేచి నిలబడ్డావు, అందుకే నేను లేచి నిలబడ్డానయ్యా. స్వేచ్ఛయా వశం కరోతి ఇది వషట్కార. అంటే నీదంటూ నీ ఆలోచన అంటూ ఏదీ ఉండదు. కర్షతి చిత్తమితి కృష్ణ, నీ చిత్తాన్ని ఆకర్షించి నీకు మార్గాన్ని చూపించేవాడు ఆ శ్రీకృష్ణుడు. అదే వషట్కారము యొక్క అంతరార్థం. కనుక ఈ జీవనం అనే యజ్ఞాన్ని ఆయన స్మరణతో ఆయన వశం చేసి ముందుకు నడిపించవయ్యా అని చెప్పటమే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అన్న మొట్టమొదటి శ్లోకంలోనే ఐన్స్టీన్ ప్రతిపాదించిన టైమ్ స్పేస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ నామాలలో నిక్షిప్తం చేసి ఈ నామాలను ఉచ్చరించినంత మాత్రాన నీ జీవితం అద్భుతంగా మారిపోతుందన్న సత్యాన్ని మనకు తెలియజేస్తూ వ్యాసుడు మనకు అందించిన శబ్ద విద్య విష్ణు సహస్రనామం. అందుకే మీరు ఆఫీసుకి వెళ్ళిన తరువాత మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారితో మీ సత్సంబంధాలు నెలకొని బాస్ చెప్పినట్టు వీరు కాకుండా మీరు చెప్పినట్టు బాస్ వినాలని మీరు భావిస్తే రోజు ఓం వషట్కారాయ నమః అన్న నామాన్ని స్మరించే ప్రయత్నం చేయండి. అలానే గోవులు మంచి పాలు ఇవ్వాలి అనుకున్నా, పంటలు సమృద్ధిగా పండాలని మీరు భావించిన ఈ నామాన్ని ప్రతినిత్యము జపించమని మంత్రశాస్త్రం తెలియజేస్తున్న సత్యం. కనుక అద్భుతమైన విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము పాటిస్తూ పారాయణ చేస్తూ జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం తత్సత్. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.